ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజ్యముదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహత్యము మీరందరూ కూడా అనుభవించాలని ప్రతిరోజు మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించినని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. దేవుని యందు ఎవరైతే నిజంగా భయభక్తులు కలిగి ఉంటారో, కొంతమందికి దేవుడు అంటే భయం ఉంటే భక్తి ఉండలేదు, భక్తి ఉంటే భయం ఉండలేదు. ప్రపంచంలో చాలామంది ఇలాగే ఉన్నారు ఈ రోజుల్లో. కానీ సత్య దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు విశేషంగా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని, ఆయన ఆశీర్వాదాలు పొందుకుని మన ఇష్టానుసారం జీవిస్తామని కాదు, ఆశీర్వాదాలు పొందుకున్న మనం అనేక మంది దీవెనకరంగా ఉండాలనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో వాగ్దానాలు పొందుపరచబడి ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ కూడా ఒక ఆశీర్వాద మార్గములోనికి మనల్ని నడిపిస్తున్నాయి. కాబట్టి వాగ్దానాలు ధ్యానం చేయడం చాలా మంచి విషయం. ఈరోజు వాగ్దానం కోసం మీరందరూ ఆసక్తిగా కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథం తెరిచి ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఈరోజు వాగ్దాన సందేశంగా ధ్యానం చేద్దాం. జెనసిస్ చాప్టర్ 16 and verse 13. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచితను కదా అని అనుకునేను. గమనించండి, ఇక్కడ హాగరు అనబడే ఒక ఐగుప్తీయురాలు దేవునికో పేరు పెట్టింది, చూచుచున్న దేవుడు నీవేనే, ఎల్ రోయి అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, హాగరు పెట్టిందని దేవుడు చూడడం మొదలుపెట్టాడా, లేదా దేవుడు చూసేవాడు కాబట్టి ఆమె గుర్తించిందా అనేది ప్రశ్న. ఎస్, ఆమె గుర్తించింది. అక్కడ దేవుడు ఎప్పుడూ చూచువాడే, ఆమె పేరు పెట్టిందనే కాదు కదా, ఆయన ఎప్పుడూ చూచువాడు. ఆయన యొక్క లక్షణం అది. గాడ్స్ యాట్రిబ్యూట్స్ కొన్ని ఉన్నాయి, క్యారెక్టరిస్టిక్స్ కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఆయన యొక్క లక్షణాలు, గుణ లక్షణాలు. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, ఒక దేవుని మనం ప్రశంసించేటప్పుడు, ఆయన స్తుతించేటప్పుడు ఆయన ఎటువంటి వాడు, ఆయన ఎలాంటి ఉన్నతమైన అనుభవాల చేత నింపబడినవాడు అని పరిశీలన చేయడం చాలా మంచి విషయం. బైబిల్ గ్రంథం దగ్గరికి వస్తే దేవునికి ఉన్న కొన్ని అద్భుతమైన లక్షణాలు బైబిల్లో వర్ణించబడ్డాయి, వివరించబడ్డాయి. అందులో ఒకటి దేవుడు చూచే దేవుడు. ఆయన చూచే దేవుడు, అందరినీ చూస్తున్న దేవుడు. ఆయన కన్నులకు మరుగైంది ఏదీ లేదు. కంటిని నిర్మించిన వాడు కనకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా అనే మాట కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. మానవునికి చూడ్డానికి కన్నిచ్చిన వాడే దేవుడు. కళ్ళు లేని వ్యక్తుల్ని లేదా కళ్ళు లేని ప్రపంచాన్ని ఒకసారి మీరు ఊహించండి. ప్రపంచంలో 800 కోట్ల మంది, ఎవరికి కళ్ళు లేవనుకోండి, ఎలా ఉండుండదు ప్రపంచం? దేవుడు కళ్ళు ఇచ్చాడు కాబట్టి ఒకరినొకరు చూడగలుగుతున్నాము. ఈ ప్రపంచం ఇలా కొనసాగుతుంది. మానవునికి కళ్ళు ఇచ్చిన దేవుడు చూడకుండా ఉంటాడా? ఆయన చూస్తున్న దేవుడు. ఆయన హాగరు దేవుని పేరు పెట్టింది, నన్ను చూచుచున్న దేవుడు అని. చూచుచున్న దేవుడు నీవే, ఎల్ రోయి. అబ్రహాము ఐగుప్తు వెళ్ళి హాగరుని తీసుకొచ్చాడు. షారమ్మకు దాసిగా ఉంది. అయితే షారాకు పిల్లలు లేకపోవడం చూసి ఆ షారా తన దాసి అయిన హాగరును అబ్రహాంకి ఇచ్చింది. హాగరు గర్భవతి అయింది. ఎప్పుడైతే హాగరు గర్భవతి అయిందో తన యజమానురాలు తన దృష్టిలో నీచురాలు అయిపోయింది. తనకున్న ఆశీర్వాదం మరొకరికి లేనప్పుడు వాళ్ళని చూసి కించపరచడం, నీచపరచడం అనేది సర్వసాధారణంగా ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం. ఆ కారణాన్ని బట్టి హాగరు బయటకు వెళ్ళగొట్టబడింది. అయితే తన యజమానురాల దగ్గరికి తిరిగి వెళ్ళి ఉండాలని దేవుని దూత ద్వారా ఆజ్ఞాపించింది ఆ హాగరు. ఆ సందర్భంలో దేవుడు హాగరుతో మాట్లాడుతున్న మాట, నీకు కుమారుని ఇవ్వబోతున్నా, అతనికి ఇష్మాయేల్ అని పేరు పెడతావు. అయితే ఆ ఇష్మాయేల్ కూడా నేను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ సందర్భాన్ని అంతా జాగ్రత్తగా పరిశీలన చేస్తే హాగరు వీటన్నిటిని పరిశీలన చేసి దేవునికి పేరు పెట్టి నన్ను చూశాడు, ఆయన నన్ను చూస్తున్న దేవుడు నన్ను విడిచిపెట్టలేదని చెప్పి దేవుని గణపరిచింది. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నిన్ను చూస్తున్న దేవుడు ఆయన. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, నేను ఇన్ని కష్టాలు పడుతుంటే దేవుడు నన్ను చూస్తున్నాడండి. అందరూ నన్ను ఎంతగా నిందించి అవమానించి, ఒక మాటలో చెప్పాలంటే నన్ను కృంగదీస్తూ ఉంటే నేను దేవుని కనబడుతున్నానా? దేవుని లేఖనాలు చదువుతుంటే నేను దేవుని బిడ్డనని, క్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డానని, కొనబడ్డానని చెబుతున్నప్పుడు నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ అవమానం? దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా అన్న అనుమానం కొన్ని సందర్భాల్లో కొంతమందిలోకి రావచ్చు. అలాంటి సిచ్యువేషన్లు జ్ఞాపకం చేసుకోవాల్సిన వాగ్దానం ఇదే. ఆయన చూస్తున్న దేవుడు. ఆయన యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, మంచివారిని చెడ్డవారిని అవి చూచుచుండును అనే లేఖన సత్యం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన చూసే దేవుడు. ఆయన ఎందరినో చూశాడు. ఆయన
తమ బాధల్లో, తమ కష్టముల్లో, తన ఇబ్బందుల్లో ఇనుప కొలిమిలాంటి ఐగుప్తులో నలిగిపోతున్న ఇశ్రాయేలు ప్రజల బాధను చూశాడు. ఐ హ్యావ్ సీన్ దెర్ ఎఫ్లిక్షన్ అంటాడు దేవుడు. అందుకనే నీ బాధను మనుషులు ఎవరు చూడలేకపోవచ్చు, నీ కష్టాలను మనుషులు ఎవరు గుర్తించలేకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. నీ మనసులో చెలరేగుతున్న సంఘర్షణ ఏదైతే ఉందో దాన్ని చూస్తున్న దేవుడు నీ దేవుడు. నేను గమనించే దేవుడు ఆయన, నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన, నన్ను చూచుచున్న దేవుడు నీవే. దేవుని బిడ్డలారా, అనేక మంది యేసు ప్రభువు వారి లోకంలో ఉన్న కాలంలో ఇబ్బందుల్లో, కష్టాల్లో, ప్రతికూలతల్లో ఉన్నప్పుడు, వెలువేయబడినప్పుడు దేవుడు వారిని కనుగొని వారిని చూచి గొప్ప కార్యాలు వారి ద్వారా జరిగించాడు. ఈరోజు నీ నిస్సహాయ స్థితిలో నేను లేవనెత్తగలిగిన వాడు ఆయన, నిన్ను చూచే దేవుడు ఆయన. ఆయన కన్నులకు మరుగైంది ఏదీ లేదు కనుక నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను బలపరుస్తాడని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగునట్లుగా ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఏ విషయానికి నువ్వు కృంగిపోవద్దు, దేని గురించి నువ్వు చింతపడద్దు. ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాలు దేవునికి తెలియచేయి. నిన్ను చూచే దేవుడు ఆయన. ఒకనాడు నిన్ను హెచ్చిస్తాడు, బలపరుస్తాడు. సంకెళ్ళ చేత బంధించబడిన యోసేపును ఎవరు చూడలేదేమో, కానీ దేవుడు చూశాడు. యోసేపులో ఉన్న ఆలోచనలను ప్రభువు చూశాడు. యోసేపు వేటినైనా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు, కానీ దేవునితో సహవాసాన్ని మాత్రం వదులుకోలేదు. ఆయన కృపలో వర్ధిల్లడానికి ఇష్టపడ్డాడు. కాబట్టే ఆ భయంకరమైన బంధకాల్లోంచి దేవుడు యోసేపును బయటికి తీసుకొచ్చి ఐగుప్తు దేశానికి గవర్నర్గా నియమించాడు. ఐగుప్తు దేశం యోసేపు ద్వారా ఆశీర్వదించబడింది. కష్ట పరిస్థితుల్లో, కరువు సమయాల్లో కూడా యోసేపు అనేక మందికి ప్రయోజనకరంగా ఉన్నాడు, దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దీవించబడడం మాత్రమే కాదు, నువ్వు ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, నువ్వు ప్రయోజనం పొందుకోవడం మాత్రమే కాదు, నిన్ను అనేక మంది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏ బంధువులైతే ఈరోజు నేను తిరస్కరిస్తున్నారో, ఒకరోజున అదే బంధువులకు నువ్వు ఆదరణకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏ స్నేహితులైతే నేను ప్రక్కన పెట్టేశారో, నేను తిరస్కరించారో, నేను హేళన చేస్తున్నారో, ప్రభువుని బట్టి ఆ స్నేహితులందరికీ నువ్వు దీవెనకరంగా ఉండబోతున్నావు. నమో ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబానికి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. అలాంటి దీవెన ప్రభు నీకు ఇవ్వాలని కోరుతున్నాను. నిన్ను చూస్తున్న దేవుడు ఆయన, నేను బలపరిచే దేవుడు, నేను హెచ్చించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. హాగరు నీకు పేరు పెట్టింది చూచుచున్న దేవుడు నీవే అని. అది నీ లక్షణం ప్రభు, నీ స్వభావం. మాలో ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు, గమనిస్తున్న దేవుడు, మమ్మల్ని నిలబెట్టి బలపరిచి నీ మహిమ కొరకు వాడుకునే దేవుడు కనుక నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు ప్రభు ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరినీ వేరే ముట్టండి, బలపరచండి. సమృద్ధి అనే జీవాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, ఆదరణ లేని వారికి ఆదరణ ఇవ్వండి, కష్టాలు ఊబిలో ఉన్న వారిని విడుదల చేయండి ప్రభు. ఆశీర్వాదకారకులుగా ప్రతి ఒక్కరిని మీరే మార్చండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.